హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, రామరాజుని చంపాలని చూసిన సేనాపతికి వార్నింగ్ ఇచ్చిన ప్రేమ. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ధీరజ్ ప్రేమని పెళ్లి చేసుకోవడంతో ఇక రామరాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. రాత్రి కాగానే ఒంటరిగా ఒక చోట కూర్చొని సేనాపతి, వాళ్ళ కొడుకు భద్రావతి, ఆ కుటుంబం మొత్తం కూడా వాళ్ళని నానా మాటలు అనడం అన్నీ గుర్తు చేసుకొని రామరాజు చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటాడు. ఇక మనసులో ఇన్ని రోజులు నేను ఏ తప్పైతే జరగకూడదు అనుకున్నాను, మళ్ళీ అదే తప్పు జరిగింది. నా వల్ల 25 సంవత్సరాల క్రితం బుజ్జమ్మ తన పుట్టింటికి దూరమై ఇప్పటికీ బాధపడుతూనే ఉంది. కానీ ఇన్నాళ్ళకి మళ్ళీ నా కొడుకు వల్ల ఆ కుటుంబానికి ఒక ఆడపిల్లని దూరం చేశాను. నా భార్య పడుతున్న బాధని మళ్ళీ ఆ ఇంటి ఆడపిల్ల పడడానికి నేనే కారణమయ్యాను. దీనంతటికీ కారణం నిజంగా నా పెంపకమేనా? నేను నా పిల్లలని సరిగ్గా పెంచడం లేదా అని చెప్పి రామరాజు కుంగిపోతూ ఉంటాడు. ఇక అదే బాధలో చీకట్లో ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ ఏడ్చుకుంటూ బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. ఇక అలా రామరాజు అర్ధరాత్రి చీకట్లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే అట్నుంచి సేనాపతి మనుషులు కారులో వస్తూ ఉంటారు. ఇక రామరాజు ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళడం చూసి వెంటనే, రే కారాపరా, అదిగో అక్కడి నుంచి ఆ రామరాజుగాడు వస్తున్నాడు. మన అయ్యగారు ఇంతలా బాధపడ్డానికి, వాళ్ళ కుటుంబం ఇంతలా ఏడవడానికి కారణం వీడి కుటుంబం. ఇప్పుడే అయ్యగారికి ఫోన్ చేసి వీడిలా ఒంటరిగా దొరికాడని చెప్దాం అని చెప్పి ఇక వెంటనే వాళ్ళ ఫోన్ తీసి సేనాపతికి ఫోన్ చేస్తారు. ఇక వాళ్ళ నుండి ఫోన్ రాగానే సేనాపతి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా అని అంటాడు. అప్పుడు వాళ్ళు, అయ్యా మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలయ్యా అని చెప్పగానే ఇక సేనాపతి, రే ఇప్పుడు అలాంటివేవి వినే మూడ్లో నేను లేను, మీరు నోరు మూసుకొని వచ్చేసేయండి, తర్వాత మాట్లాడుకుందాం అని సేనాపతి చెప్తాడు. అప్పుడు ఆ రౌడీలు, అది కాదయ్యా, మీ కుటుంబం మీరు ఇంత బాధపడడానికి కారణమైన వాడు మాకిప్పుడు ఒంటరిగా దొరికాడయ్యా, మీరు అంటే వాన్ని వేసేస్తాం, మీ పగ మేము తీర్చుతాం అని చెప్పి రౌడీలు చెప్తారు. రౌడీలు అలా చెప్పగానే ఇక సేనాపతి చాటుగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంట్రా మీరు అనేది, అంటే ఎవరి గురించి మీరు చెప్పేది అని అంటే అప్పుడు ఆ రౌడీలు, ఇంకెవరు ఆ రామరాజు గురించే, వాడిక్కడ రోడ్డుపై మాకు ఒంటరిగా దొరికాడయ్యా అని చెప్తారు. ఇక సేనాపతికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. 25 సంవత్సరాల క్రితం వేదవతిని ఆ రామరాజు తీసుకెళ్లడం, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత వాడి కొడుకు తన కూతుర్ని లేపుకెళ్ళి వాళ్ళ కుటుంబ పరువుని తీయడం అన్నీ గుర్తు చేసుకొని సేనాపతికి చాలా కోపం వస్తుంది. ఇక ఆ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఉండాలి అని చాటుగా వెళ్ళి, రేయ్ మిస్ అవ్వకూడదు, ఆ రామరాజు మళ్ళీ ప్రాణాలతో ఉండకూడదు, నా కుటుంబం ఇంత క్షోభపడడానికి కారణం, నా కూతురు అంత బాధపడడానికి కారణం వాడి కుటుంబం, వాడొక్కడు అడ్డు లేకుండా ఉంటే ఇక నా కూతురు నా ఇంటికి వచ్చేస్తుంది, మీరు కానిచ్చేయండి అని చెప్పి సేనాపతి అంటాడు. సేనాపతి అలా చెప్పగానే రౌడీలు, సరే అయ్యా అని చెప్పి ఫోన్ కట్ చేసి ఫాస్ట్గా రామరాజు మీదికి కార్ని తోలుకెళ్తూ ఉంటారు. ఇక అలా ఒక్కసారిగా రామరాజుకి డాష్ ఇచ్చేసరికి రామరాజు దూరంగా పడిపోయి రక్తపు మడుగులో కొట్టుకుంటూ ఉంటాడు. ఇక అది చూసి రౌడీలు రామరాజు బ్రతకడు, చస్తాడని నిర్ధారించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే వేదవతి స్నానం చేసి దేవుడికి పూజ చేసుకుంటుంది. దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి ఇప్పుడు నా కుటుంబం ఎంతో బాధగా ఉంది, నా భర్త కూడా గుండె భారంతో బాధపడుతున్నాడు, ఇప్పుడు ఆ భారం అంతా దిగిపోయి నా కుటుంబం మళ్ళీ సంతోషంగా
ఉండేలా నువ్వే చేయాలి స్వామి అని వేదవతి దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇక ఇంట్లో ఎక్కడా కూడా రామరాజు కనిపించకపోవడంతో ఈయన ఎక్కడికి వెళ్ళాడు, రాత్రి నుండి కనిపించడం లేదే అని చెప్పి ఇల్లంతా వెతుకుతుంది. ఇంట్లో ఎక్కడా కనిపించకపోయేసరికి ఇక వేదవతి చాలా కంగారు పడుతూ రేయ్ పెద్దోడా చిన్నోడా నడిపోడా అందరూ రండి అని పిలుస్తుంది. ఇక వేదవతి అలా పిలిచేసరికి అందరూ అక్కడికి వచ్చి ఏంటమ్మా ఏం జరిగింది, అంత కంగారుగా ఉన్నావేంటి అని అడుగుతారు. అప్పుడు వేదవతి రేయ్ మీ నాన్న ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదురా అని చెప్పగానే ఇక వాళ్ళంతా కూడా నువ్వేం కంగారు పడకమ్మా, మీ తలా ఓ దిక్కు వెళ్ళి నాన్న కోసం వెతుకుతాంలే అని చెప్పి రామరాజుని వెతకడానికి అందరూ కూడా తలా ఓ దిక్కు వెళ్ళి వెతుకుతూ ఉంటారు. ఇక ఎంత వెతికినా రామరాజు దొరకకపోవడంతో మళ్ళీ తిరిగి వచ్చి నాన్న ఎక్కడ కనిపించడం లేదమ్మా అని చెప్పగానే ఇక ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ చేసినా కూడా రామరాజు ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక దాంతో వేదవతి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ధీరజ్ నాన్న ఏదైనా బిజీగా ఉండి ఫోన్ ఎత్తట్లేదేమో అమ్మ, నువ్వు కంగారు పడకు అని చెప్పగానే ఇక వేదవతి అయ్యో లేదురా మీ నాన్న ఇంట్లో నుండి వెళ్ళిపోయినట్టున్నారు అని చెప్పి వేదవతి ఏడుస్తూ ఉంటుంది. వేదవతి అలా అనేసరికి అందరూ కూడా భయపడిపోయి బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే ధీరజ్ అమ్మ నువ్వేం కంగారు పడకు నేను మళ్ళీ ట్రై చేస్తాను అని చెప్పి రామరాజు ఫోన్కి మళ్ళీ ఫోన్ చేస్తాడు ధీరజ్. ఇక వెంటనే ఆ ఫోన్ని ఎవరో లిఫ్ట్ చేస్తారు. తను వాళ్ళ నాన్నే లిఫ్ట్ చేశాడు అనుకొని ధీరజ్ నాన్న ఎక్కడున్నారు అని ఎక్సైటింగ్గా అడుగుతారు. అప్పుడు అవతలి వ్యక్తి నేను మీ నాన్నని కాదు బాబు, మీ నాన్నకి యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, సీరియస్ కండిషన్లో ఉన్నాడు అని చెప్పగానే ఇక ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ధీరజ్ అలా షాక్ అవ్వడాన్ని చూసి వేదవతి ఇంట్లో వాళ్ళంతా కూడా కంగారు పడుతూ ఉంటాడు. ఇక ఆ వ్యక్తి మీరు వెంటనే హాస్పిటల్కి రండి అని చెప్పగానే ఇక ధీరజ్ ఫోన్ కట్ చేసిన తర్వాత వేదవతి రే ఏమంటున్నారా మీ నాన్న ఏమన్నారు అని అడిగితే అప్పుడు ధీరజ్ అమ్మ నాన్నకి యాక్సిడెంట్ అయిందంట, హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారని ఎవరో ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పారు అని చెప్పగానే ఇక వేదవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఏడుస్తూ అయ్యో ఆయనకి యాక్సిడెంట్ జరిగిందా, ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అని చెప్పి వేదవతి ఏడుస్తూ ఉంటే ఇక ధీరజ్ అమ్మ నాన్నకి ఏం కాదు పదండి వెళ్దాం అని చెప్పి అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. ఇక హాస్పిటల్కి వెళ్ళేసరికి రామరాజుకి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక ఐసీయూలో నుండి రామరాజును చూసి అందరూ కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటారు. ఇక ప్రేమ కూడా రామరాజుని వేదవతిని ఇంట్లో వాళ్ళందరూ బాధపడడం చూసి ప్రేమ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మనసులో ఇదంతా నా వల్లే ఇదంతా జరిగింది అని ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్ రామరాజుకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత బయటికి వస్తాడు. బయటికి రాగానే అందరూ కూడా చాలా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇప్పుడు మా నాన్నకి ఎలా ఉంది అని అడుగుతారు. అప్పుడు డాక్టర్ చూడండి అతనికి ఇప్పుడైతే ఏ ప్రమాదం లేదు, అవుట్ ఆఫ్ డేంజర్, సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి అతన్ని మేము బ్రతికించగలిగాం అని చెప్పగానే అందరూ కూడా చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటారు. రామరాజుకి స్పృహ రాగానే సిస్టర్ రామరాజుని చూడొచ్చు అని చెప్పగానే అందరూ కూడా రామరాజుని చూడడానికి అక్కడికి వెళ్తారు. ఇక రామరాజు కళ్ళు తెరిచి అందరినీ చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వేదవతి అందరూ కూడా రామరాజు దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఎలా జరిగిందని అడుగుతూ ఉంటారు. అప్పుడు రామరాజు మాత్రం అందరికీ అబద్ధం చెప్తూ ఏం లేదు బుజ్జమ్మ, నేను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎవరో ఇలా మెల్లగా డాష్ ఇచ్చి వెళ్ళారు అంతే, నువ్వు ఎక్కువేం బాధపడకు, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తాను బుజ్జమ్మ అని రామరాజు అందరికీ ధైర్యం చెప్తారు. రామరాజు అలా మాట్లాడుతూ ఉంటే ప్రేమకి మాత్రం ఏదో అనుమానంగా ఉంటుంది. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ మాత్రం వెనక్కి తిరిగి వస్తుంది. ఇక రామరాజుతో నిజంగా చెప్పండి మామయ్య, నిజంగా మీకు జరిగింది యాక్సిడెంటేనా లేకపోతే ఎవరైనా కావాలని ఇలా చేశారా అని చెప్పి ప్రేమ అడుగుతుంది. అప్పుడు రామరాజు ఎందుకమ్మా అలా అడిగావు అని అంటే అప్పుడు ప్రేమ లేదు మామయ్య, మీరు మాట్లాడేటప్పుడు ఏదో దాస్తున్నారు అనిపించింది, చెప్పండి అని చెప్తుంది. అప్పుడు రామరాజు అవునమ్మా, మీ నాన్నే నన్ను అలా చంపించాలని యాక్సిడెంట్ చేయించాడు అని చెప్పగానే ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మామయ్య మీరు చెప్పేది అనగానే అప్పుడు రామరాజు అవునమ్మా,
ఇప్పుడు ఈ నిజం నా కొడుకులకి చెప్తే వాళ్ళు ముగ్గురు వెళ్ళి మీ నాన్నని అక్కడే చంపేస్తారు. అలా నాకు ఇష్టం లేదమ్మా. మన రెండు కుటుంబాలు కలిసి సంతోషంగా ఉండాలి అనుకున్నాను, కానీ ఆ ఇంట్లో వాళ్ళు బాధపడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పి రామరాజు చెప్పగానే ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ప్రేమ మీ అంత గొప్ప మనసున్న వాళ్ళని మా వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మావయ్య? మీ ప్రాణాలు తీయాలని చూసినా కూడా మీరు మా నాన్నని ఎందుకు క్షమిస్తున్నారు అని చెప్పగానే అప్పుడు రామరాజు, చూడమ్మా, నేను మీ నాన్నని ఏనాడు పరాయివాడిలా పగవాడిలా చూడలేదు. వాళ్ళంతా నా వాళ్ళు అని చెప్పి రామరాజు చెప్పగానే ఇక ప్రేమ అయితే చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక ప్రేమ హాస్పిటల్ నుండి బయటికి రాగానే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తన తండ్రి తన మామయ్యని చంపించాడని తెలుసుకొని ప్రేమ తట్టుకోలేకపోతుంది. ఇక వెంటనే కోపంగా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంట్లో హాల్లోకి వెళ్ళి నాన్న నాన్న అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ప్రేమ ఇంటికి రావడం చూసి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక భద్రావతి వాళ్ళ అమ్మ వాళ్ళైతే వచ్చి, ప్రేమ వచ్చేసావా అమ్మ? మాకు తెలుసమ్మా, నువ్వు ఆ ఇంట్లో ఉండలేక మా కోసం వచ్చేస్తావని అని చెప్తారు. అప్పుడు ప్రేమ కోపంగా, నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదమ్మా, మీ ఆయనతో తేల్చుకోవడానికి వచ్చాను అని చెప్పి ప్రేమ మాట్లాడుతూ ఉంటే అప్పుడే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక భద్రావతి, ఏంటే ఏం మాట్లాడుతున్నావు? నా తమ్ముడేం చేశాడు అని అడుగుతుంది. అప్పుడు ప్రేమ, ఏం చేశాడో ఇంకాసేపట్లో మీకే తెలుస్తుంది, ఉండండి అత్త అని ప్రేమ అంటుంది. ఇంతలోనే సేనాపతి అక్కడికి రాగానే ప్రేమ అక్కడికి రావడం చూసి సేనాపతి చాలా సంతోషపడతాడు. ఇక ప్రేమ దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్రేమ, వచ్చేసావమ్మా, మాకు తెలుసమ్మా, నువ్వు మళ్ళీ మా కోసం వస్తావని తెలుసమ్మా అని సేనాపతి అంటూ ఉంటాడు. అప్పుడు ప్రేమకి చాలా కోపం వచ్చి, నాన్న ఎందుకు మీరు మా మామయ్యని చంపించాలని చూశారు అని చెప్పగానే ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సేనాపతి షాక్ అయిపోయి, ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు? నేను వాణ్ణి చంపించాలనుకోవడం ఏంటి? ఇది మళ్ళీ ఇంకో కట్టుకథనా అని అంటారు. అప్పుడు ప్రేమ, కట్టుకథ కాదు నాన్న, నువ్వే మా మామయ్య గారిని చంపించాలని చూసావు. ఆ విషయం మా మామయ్యకి తెలిసినా కూడా ఆయన ఎవరికీ చెప్పకుండా మీ మంచే కోరుకుంటున్నారు. అలాంటి గొప్ప మనిషిని చంపించాలని చూస్తావా అని చెప్పి సేనాపతిని అడుగుతూ ఉంటుంది. అప్పుడు సేనాపతి, అవునే, నేనే చంపించాలని చూశాను. వాడి వల్లే ఈరోజు నా కుటుంబం ఇంత నరకాన్ని అనుభవిస్తుంది. 25 ఏళ్ల క్రితం నా చెల్లెలి వేదవతిని వాడు ప్రేమించి తీసుకెళ్ళి మాకు ఎంత క్షోభకి గురి చేశాడో, ఇప్పుడు ప్రాణంగా పెంచుకున్న నిన్ను వాడి కొడుకు లేపుకెళ్ళి మళ్ళీ మమ్మల్ని అదే నరకంలో తోసేశాడు. అందుకే దీనంతటికీ కారణం ఆ రామరాజే వాడి కొడుకుతో చెప్పి నిన్ను ట్రాప్ చేసి ప్రేమించి వాడితో వెళ్ళిపోయేలా చేశాడు. ఇంత చేసిన వాడిని ఎందుకు క్షమిస్తాను? నేనే చంపించాలని చూశాను అని చెప్పగానే ప్రేమకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే నాన్న అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక అది విని అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక ప్రేమ, చూడండి నాన్న, ఇప్పుడు నేను ఆ ఇంటి కోడల్ని, వాళ్ళంతా నా వాళ్ళకి నువ్వు ఏదైనా హాని కలిగించాలని చూస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఇంకొకసారి నా కుటుంబం జోలికి వస్తే మాత్రం మీకు మర్యాదగా ఉండదు అని చెప్పి ప్రేమ సేనాపతికి వార్నింగ్ ఇస్తూ ఉంటే సేనాపతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ప్రేమ అలా మాట్లాడడం చూసి అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ విధంగా రామరాజుని చంపాలని చూసిన సేనాపతికి ప్రేమ వార్నింగ్ ఇవ్వబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.